సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గత కొన్ని నెలలుగా నేను పోయినసారి కూడా ఒక ప్రెస్ మీట్లో తెలంగాణలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉన్న అక్రమ సంబంధాల గురించి, రెండు పార్టీల మధ్యలో ఏ విధంగా అయితే సఖ్యతతో రెండు పార్టీలు కూడా నాయకత్వం ఏ విధంగా అయితే అనుకూలంగా అనుకోని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందో చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది. మొదల్లో మేము మాట్లాడినప్పుడు చాలామంది నిజంగా ఇట్లా జరుగుతుందా, సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్న పార్టీ, చరిత్రలో కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకున్నటువంటి పార్టీలు నిజంగా కలిసి పనిచేస్తాయా తెలంగాణలో అనుమానం చాలామందికి ఉండే. కానీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఏ విధంగా అయితే గత 5-6 నెలల నుంచి ఒకరికొకరు సహకరించుకుంటుందో ఆ అనుమానాలన్నీ కూడా మెల్లమెల్లగా తెలంగాణ ప్రజలకి అనుమానాలు కూడా లేకుండా పోతున్నాయి. అవన్నీ కూడా నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది. అయినా కూడా అక్కడక్కడ ఇంకొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అసలు నిజంగా కూడా జాతీయ స్థాయిలో ఉన్న రెండు జాతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో అధికారం కోసం పోరాడుతున్నటువంటి జాతీయ పార్టీలు నిజానికి కూడా కలిసి పనిచేస్తాయా, అట్లాంటి సంఘటన ఉంటుందా, సందర్భం ఉంటుందా అని అనుమానం చాలామందికి ఉంటే, నిజానికి కూడా చరిత్రలో చాలాసార్లు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు చాలా రాష్ట్రాల్లో చిన్న మరియు ప్రాంతీయ పార్టీలు లొంగ తీసుకోవడానికి చాలాసార్లు పనిచేసినాయి. మనం దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. మచ్చుకో ఉదాహరణకు రెండు చెప్తా. ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సంఘటనలు. నిత్యం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీకి బీ టీం అని బద్నాం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఇండియా అలయన్స్లో లొంగ తీసుకున్నది. మన పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా 5 సంవత్సరాలు బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీతో అంటనాడిందనే విషయం మనకు బాగా తెలుసు. ప్రతి బిల్లులు కూడా పార్లమెంట్లో ప్రతి బిల్లులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలతో వాళ్ళు పాస్ చేపించుకున్న విషయం కూడా మనకు తెలుసు. కానీ తీరా వైఎస్ఆర్సీపీని వాడుకున్నట్టే వాడుకొని టీడీపీ పార్టీని లొంగ తీసుకున్నది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు. చిన్న స్థాయిలో రాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకోవాలా, ఏదో విధంగా లేదా వాళ్ళని ఖతం చేసి ఆ స్థానంకి రావాలనేది చాలా రాష్ట్రాల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు అనుకోని పనిచేసిన చరిత్ర చాలా ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా జరుగుతుందనే విషయం మళ్ళొకసారి మీ అందరికీ యాద్ చేస్తున్నా.